వాణిజ్య ప్రసార విభాగానికి స్వాగతం. డాలస్ పురవాసుల కోరిక మేరకు కోడళ్ళు వస్తున్నారు జాగ్రత్త అనే ఈ హాస్య నాటకం ప్రదర్శించబోతున్నాం. పాత్రల వివరాలు: అత్తగారు కాంతం మరియు ఛాయ, వారి కోడళ్ళు అర్చన, రుచి, మయూరి, సౌందర్య. వీరందరూ కలిసి ఉగాది పండగకి వారి స్వగ్రామానికి వెళ్తారు. అప్పుడు ఏం జరిగిందో మీరే చూడండి. ఎన్ని రోజులైంది ఛాయ నిన్ను చూసి? అవును కాంతం, మన కొడుకులు పెళ్ళిళ్ళయ్యాక ఇదే మనం కలుసుకోవడం. నువ్వెలా ఉన్నావు? ఇంతకీ నీ పెద్ద కోడలు అర్చన ఎక్కడా? బాగున్నావా అర్చన? నమస్కారం ఛాయ అత్తయ్య గారు, బాగున్నారా అండి? అత్తయ్య గారు, మీ పూజకి టైం అయింది, కాళ్ళు పట్టండి. మీ అత్తగారికి పూజ ఏమిటే అమ్మాయి? అత్తమామలు ప్రత్యక్ష దైవాలు అని అత్తమంగళం అనే నోము నిత్యం చేస్తున్నానండి. ఏమిటి అత్తమంగళం నోమా? అవునండి, మీ కోడళ్ళకి కూడా నేర్పిస్తాలండి. అత్తగారు కాళ్ళు పట్టండి, కడిగి పసుపు రాస్తాను. ఏం చెప్పమంటావు ఛాయ? ఈ వణికించే చలిలో చల్లటి నీటితో కాళ్ళు కడిగి కడిగి పసుపు రాస్తోంది. నా పాదాలు నాని నాని కొంకర్లు తిరిగిపోయాయి అనుకో. కళ్ళకి కాటుక పెట్టి పెట్టి చంద్రముఖిలాగా అయిపోయింది నా మొహం. వీధిలోకి వెళ్తే చాలా అందరూ లకలకలకలకమని ఒకటే కోల. మా అత్తగారు నన్ను ఎప్పుడు అలా పొగుడుతూ ఉంటారండి. అత్తయ్యలు, జ్యోతి వాయినం తీసుకోండి. జ్యోతులు వెలుగుతూ ఉండగానే వీటిని తినాలి. అప్పుడే ఈ అత్తమంగళం నోము సంపూర్ణమవుతుంది. మీరు 10 కాలాల పాటు చల్లగా ఉంటారు. అంటే ఈ జ్యోతుల్ని తింటే 10 కాలాలు చల్లగా ఉండడం మాట టుంచి 10 నిమిషాల్లో చల్లబడి పైకి పోతాం. బలిచ్చే ముందు మేకలకి చేసే పూజలాగా ఉందే కాంతం. తప్పకుండా తింటాం తల్లి. నీ మధ్యాహ్నం హారతికి వేళ అవుతుంది, వెళ్ళి పూజ చేసుకో. అలాగే అత్తయ్య, హారతి ఇచ్చి మళ్ళీ మీ పూజకి వస్తా. హారతి గల్లీకోనుమా శ్రీ రామచంద్ర శ్రీ వెంకటేశ్వర శ్రీ సింహాచలవాస శ్రీ ప్రత్యక్ష దైవా శ్రీ పార్వతీ మాత శ్రీ ప్రత్యక్ష దైవా శ్రీ కనక దుర్గా తల్లి. నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు కాంతం. మరే ఇంతకీ నీ పెద్ద కోడలు మయూరేది ఛాయ? హాయ్ అత్తగారు, యూఆర్ లైవ్. ఒక పోజ్ ఇవ్వండి. ఏమిటి ఛాయ, మీ కాళ్ళు చుంచుమూతి పెట్టి పోజు ఇవ్వమంటుంది ఏమిటి? అబ్బా చచ్చాను రోయ్. అయ్యో ఏమైంది ఛాయ? ఎక్కడైనా జారి పడ్డావా ఏంటి? లేదు కాంతం, తోబా తోబా అనేదేదో దిక్కుమాలిన సాంగ్కి డ్యాన్స్ ప్రాక్టీస్ చేయించింది నా కోడలు నాట్య మయూరి. దెబ్బకి నా కాలు బెనికి నడుపు పట్టేసింది. ఈ డ్యాన్స్లకి గట్టిగా పిండి దండం మీద ఆరేసిన తుఫాల్లా అయిపోయిందే నా పరిస్థితి కాంతం. అత్తగారు, నాకు సూపర్ ఐడియా వచ్చింది. మీ ఇద్దరి చేత నాటు నాటు సాంగ్కి డాన్స్ చేయించి రీల్ వైరల్ చేస్తా. చాలా సింపుల్ స్టెప్స్, రండి ప్రాక్టీస్ మొదలు పెడదాం. అలాగే తల్లి, మేం ప్రాక్టీస్ చేస్తాం గానీ నిన్నెవరో పిలుస్తున్నారు చూడు. నా ఫ్యాన్స్ అనుకుంటా, ఇప్పుడే వస్తా. అమ్మయ్య, గండం గడిచిందే కాంతం.
ఈ వయసులో కాలు నడుము విరిగితే మన గతి నాటు నాటే. ఇంతకీ మీ రెండో కోడలు రుచి ఎక్కడా? పంచదార పాలల్లోన కలిపితే కస్టర్డ్ పౌడర్ మించకుండా 10 నిమిషాలు తిప్పితే సూపర్ సూపర్. పళ్ళనే ముక్కలు కోసి చక్కగా పై పై పేరిస్తే దీన్ని చూస్తూ ఉంటే నోరూరాలమ్మా. దీన్ని పొందకపోతే వృధా ఈ జన్మ. నమస్తే అత్తయ్యలు. మా కోడలు రుచి కొత్త కొత్త వంటలు చేసి మాకు తినిపిస్తూ ఉంటుంది. నువ్వెంత అదృష్టవంతురాలు కాంతం. చక్కగా వంట చేసి కొసరు తినిపించే కోడలు దొరికింది నీకు. నీకు అలా అర్థమైందా? నా కర్మ. గత ఏడాది నేను ఉగాది ఉరకలు అని వెరైటీ ఉగాది పచ్చడి చేశా కదా అత్తయ్య. ఈ ఉగాది కూడా చేద్దామనుకుంటున్నా. బాబోయ్ వద్దే తల్లి, నీ ఉగాది ఉరకల పచ్చడి దెబ్బకే కదా ముష్టి వాళ్ళు మన వీధికి రావడం మానేశారు. అబ్బే, మీరు ఆవిడ మాటలు పట్టించుకోకండి అత్తయ్య. ఏదో వెరైటీగా ఉంటుంది కదా అని కాకరకాయ ఆకు వేద్దాం అనుకున్నా. పొరపాటున కొన్ని దురదగుంట ఆకులు కలిశాయంటే. అది సరే కానీ అత్తగారులు మీకోసం ప్రేమతో ఈ పాలకూర కస్టర్డ్ చేశాను. దీని పేరు జనక్ జనక్ పాలక్ బాజే. రుచి చూడండి. ఏం బాజే? జనక్ జనక్ పాలక్ బాజే. ఏమిటో రకరకాలుగా ఉందే కాంతం. అత్తగారు ఒక పోజ్ ఇవ్వండి. ఈ టైంలో ఫోటో ఏమిటే బాబు, మమ్మల్ని వదిలి. అత్తగారులు మీకు ఇంకో సర్ప్రైజ్ వంటకం ఉంది, తీసుకొని వస్తాను ఉండండి. అత్తగారు మీ పాద పూజకి మళ్ళీ టైం అయింది. కాళ్ళు పట్టండి, కడిగి పసుపు రాయాలి. మళ్ళీ మొదలు పెట్టావా తల్లి? హలో అత్తాస్, హౌడీ. నా చిన్న కోడలు సౌందర్యకి ఫ్యాషన్ అంటే మహా ఇష్టం. అత్తయ్యలు, ఉగాదికి మీకు నా గిఫ్ట్, మై లేటెస్ట్ ఫ్యాషన్ ఇన్వెన్షన్, రిప్డ్ శారీ. ఇప్పుడు సారీయా? అదేం కొత్త రకం చీరే అమ్మాయి, ఇది చూపించు. రిప్డ్ జీన్స్ అందరూ వేసేదే, కానీ చరిత్రలో ఫస్ట్ టైం నేనే ఈ రిప్డ్ శారీ ఫ్యాషన్ ట్రెండ్ సెట్ చేయబోతున్నా అత్తయ్య. చచ్చడాయ్. అయ్యో అయ్యో, నీ మొహం మంట. బంగారం లాంటి చీర చింపి నాశనం చేశావు కదే. లేదత్తయ్య, చింపలేదు. అర్చనక్క ఇచ్చిన అగరబత్తితో కాల్చా అంతే. చూడండి ఎంత బాగుందో డిజైన్. వావ్, ఈ రిప్ట్ శారీస్తో నాటు నాటు డాన్స్ చేస్తే ఇంకా సోషల్ మీడియా క్వీన్స్ అయిపోతారు మా అత్తగారులు. వ్యూస్ మీద వ్యూస్ వస్తాయి. వావ్, సూపర్ ఐడియా మయూరి అక్క. ఆ ఊహే ఎంత బాగుందో. మరే సిగ్గు లేకపోతే సరి, ఈ చింకి చీర కట్టుకుని ఆ నాటు నాటు డ్యాన్స్ చేస్తే జనాలు రాళ్ళు పుచ్చుకుని కొట్టి పిచ్చాసుపత్రిలో పడేస్తారు. అయితే ఓకే. ఎంతో ప్రేమగా వీళ్ళకి ట్రెండీ ఫ్యాషన్ సెట్ చేద్దాము అంటే అర్థం చేసుకోరు. ఎప్పుడు గద్వాలు, వెంకటగిరి, మంగళగిరేనా? ఏమిటో మన కోడళ్ళు వీళ్ళ పిచ్చులు భరించలేక బాధపడుతున్నానే గాని ఒకళ్ళంటే ఒకళ్ళకి ఎంత ప్రేమ. ఇదిగో అమ్మాయిలు, ఇలా రండి. మనందరి కోసం కొత్త చీరలు తెచ్చాము. బ్యాట్ ఉగాది సంబరాలు చాలా బాగున్నాయట. ఇవి కట్టుకుని రండి వెళ్దాం. మళ్ళీ వెంకటగిరే. చివరిగా అందరికీ హెచ్చరిక. ఈ కోడళ్ళు ఈ రోజు మన ఉగాది సంబరాలకి వస్తున్నారట. ఎవరైనా కాటుక అట్లగాడితో కనిపించినా, ఉగాది ఉరకల పచ్చడి తినిపించినా, మీ చేత నాటు నాటు డాన్స్ చేయించిన, అన్నిటికన్నా ముఖ్యంగా మీ చీరలకి రిప్డ్ శారీ ట్రెండ్ సెట్ చేసిన మేము మాత్రం బాధ్యులం కాము. కోడళ్ళు వస్తున్నారు, జాగ్రత్త.